హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అటువంటి దేశం గురించి చెప్పబోతున్నాం. అక్కడ పక్షులను పెంచడం, గాలిపటాలు ఎగరవేయడం నిషేధం. ఈ దేశంలో మహిళలు గట్టి దుస్తులు వేసుకోలేరు. రోజు సమయంలో ఒంటరిగా బయటకు వెళ్ళలేరు. ఇది ప్రపంచంలోనే మొదటి దేశం. దీని జాతీయ జెండాలో 18 సార్లు మార్పులు చేయబడ్డాయి. ఈ దేశం అత్యంత తక్కువ చదువుకున్న దేశంగా, అత్యధిక నిరరేట కలిగిన దేశంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ప్రజల ఆదాయ వనరు వ్యవసాయం. అవును ఫ్రెండ్స్, మనం యుద్ధ పేలులతో మారుమోగిపోయే ఆఫ్ఘనిస్తాన్ దేశం గురించి మాట్లాడబోతున్నాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అధికారికంగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అని పిలువబడే ఆఫ్ఘనిస్తాన్ ఈ రోజు మధ్య ఆసియా, దక్షిణ ఆసియా మధ్య ఉన్న ఒక ల్యాండ్ లాక్ దేశం. ఇది అనేక దేశాల సరిహద్దులను తాకుతుంది. తూర్పు దక్షిణంలో పాకిస్తాన్, ఈశాన్యంలో చైనా, పశ్చిమంలో ఇరాన్, ఉత్తరంలో ఉజ్బెకిస్తాన్, వాయువ్యంలో తుర్కమెనిస్తాన్ వంటి దేశాలతో చుట్టబడి ఉంది. ఈ దేశ జనాభా 4,32,84,000 కొంచెం ఎక్కువ. ఆఫ్ఘనిస్తాన్ ఒక ముస్లిం దేశం. ఇక్కడ 99% మంది సున్నీ ముస్లింలు. ఈ దేశం 6,52,864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక్కడ చదరపు కిలోమీటర్కు కేవలం 67 మంది మాత్రమే కనిపిస్తారు. తాలిబాన్ ఆక్రమణ తర్వాత ఈ దేశం యొక్క గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా మసకబారింది. ఇక్కడ సుమారు 74% జనాభా ఇప్పటికీ గ్రామీణ సాధారణ జీవనాన్ని ఆస్వాదించడంలో నమ్మకం ఉంచుతుంది. అయితే 26% జనాభా నగర ప్రాంతాల్లో జీవిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ యొక్క రాజధాని కాబూల్. ఇది దేశ రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. కాబూల్ సముద్ర మట్టం నుండి సుమారు 1790 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ నుండి దేశం యొక్క దృశ్యాలను చూడడం అంటే ఒక్క క్షణంలో ఆఫ్ఘనిస్తాన్ యొక్క అందాన్ని కళ్ళలో బంధించడం లాంటిది. ఎత్తైన స్థలంలో ఉండటం వల్ల ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రాజధానులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఫ్రెండ్స్, ప్రపంచంలో అఫీము సాగు అత్యధికంగా ఏ దేశంలో జరుగుతుందో తెలుసా? అవును, ఆఫ్ఘనిస్తాన్ లోనే. ఇక్కడ వేల ఎకరాల్లో విస్తరించిన పొలాలు అఫీము సుగంధంతో నిండి ఉంటాయి. ఇక్కడ అఫీము సాగు చట్టబద్ధం చేయబడింది. అందుకే చాలా మంది అఫీము సాగు చేస్తారు. ఆ తర్వాత దానిని ప్రపంచంలోని అన్ని మూలాలకు ఎగుమతి చేస్తారు. అఫీముతో పాటు గోధుమలు, ధాన్యాలు కూడా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయబడతాయి. ఆఫ్ఘనిస్తాన్ యొక్క జీవనోపాధి వ్యవసాయం పైనే ఆధారపడి ఉంది. దీనికి ఒక పెద్ద కారణం ఇక్కడి అల్లరి మూకలు, దాడుల వాతావరణం. ఇది బయట కంపెనీలు, ఫ్యాక్టరీలు దేశంలోకి రాకుండా అడ్డుకుంటుంది. అందుకే ఇక్కడ ప్రజలు వ్యవసాయంతోనే జీవనం సాగిస్తారు. ఆఫ్ఘనిస్తాన్ యొక్క చరిత్ర చాలా పురాతనమైనది. దీని మూలాలు పూర్తి రాతియుగంతో సంబంధం కలిగి ఉన్నాయని చెబుతారు. ఇక్కడ సుమారు 1,00,000 సంవత్సరాల నుండి ప్రజలు నివసిస్తున్నారు. అంతేకాకుండా ఈ దేశంలో మొదటి మానవులు నివసించిన ఆధారాలు కూడా లభించాయి. ఆఫ్ఘనిస్తాన్ యొక్క చరిత్ర ఎంత నొప్పితో ఆసక్తికరంగా ఉందో వర్తమానం అంతే ప్రమాదంలో కనిపిస్తుంది. ఈ రోజు ఇక్కడ విద్యాస్థాయి, ఆసుపత్రి సౌకర్యాలు దయనీయ స్థితిలో ఉన్నాయి. ఈ దేశంలో కేవలం 130 కంటే కొంచెం ఎక్కువ ఆసుపత్రులు ఉన్నాయి. ఇందులో ప్రైవేట్, పబ్లిక్ రెండు ఉన్నాయి. కానీ ఆసుపత్రులకు చూస్తే రోగుల సౌకర్యం కోసం సౌకర్యవంతమైన పడకలు, మంచాలు లేవు. చికిత్స కోసం మంచి ఔషధాలు కూడా లేవు. ఇక్కడ 10,000 మందికి కేవలం 3 డాక్టర్లు మాత్రమే ఉన్నారు. దీనితో దేశ ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో పోరాడుతున్నారో మీరు ఊహించవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ యొక్క సాక్షరత రేటు కూడా ప్రజలను నిరాశపరుస్తుంది. ఎందుకంటే ఇది అత్యంత చదువుకున్న యువత ఉన్న దేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ సాక్షరత రేటు కేవలం 37%. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఇది పెరగడం కంటే తగ్గే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. పర్యాటక దృష్టితో ఆఫ్ఘనిస్తాన్ ను అసురక్షిత దేశంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ఉగ్రవాద దాడి, ఘర్షణ జరుగుతుందో చెప్పలేము. దేశం యొక్క దరిద్ర రేటు కూడా చాలా ఎక్కువ. ఇక్కడ 64.99% మంది బయట ఒంటరిగా వెళ్ళడానికి భయపడతారు. కిడ్నాపింగ్, దొంగతనం, దోపిడీ ఇక్కడ సాధారణం. అందుకే ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలో 3వ అత్యధిక నేర రేటు కలిగిన దేశంగా పరిగణిస్తారు. దేశం యొక్క గుర్తింపును మసకబార్చడం వెనుక కొంతమంది చేతులు మాత్రమే ఉన్నాయి.
మిగిలిన ఈ దేశ ప్రజలను సంతోషకరమైన, స్నేహపూర్వక, సౌమ్యమైన వారిగా పరిగణిస్తారు. ఇంతకీ 19 ఆగస్టును గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ రోజు మొత్తం దేశం స్వతంత్రం ఆనందంలో మునిగిపోతుంది. ఇళ్లలో పార్టీ వాతావరణం ఉంటుంది. రుచికరమైన వంటకాలు సుగంధం దేశమంతా వ్యాపిస్తుంది. పూర్తి ఉత్సాహంతో ప్రజలు స్వతంత్రాన్ని ఆస్వాదిస్తారు. అలాగే మొహరంలో కూడా మీరు ఆనందించవచ్చు. అలాగే ఈద్, బక్రీ వంటి ముస్లిం పండుగల్లో కూడా మీరు పాల్గొనవచ్చు. కానీ ఈ ముస్లిం దేశంలో పురుషులు స్వేచ్ఛగా తిరుగుతారు, కానీ మహిళలపై అనేక రకాల ఆంక్షలు కనిపిస్తాయి. ఒకప్పుడు ఈ దేశంలోని మహిళలు ఇంట్లో సమాన హక్కులతో బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్ఛగా పనిచేసి దేశాన్ని సమర్థించేవారు. కానీ ఈ రోజు వారి ఇంట్లో బందీ జీవితం గడపవలసి వస్తుంది. ఇక్కడ ఏ మహిళ గట్టి చిన్న దుస్తులు వేసుకోలేదు. ఎల్లప్పుడూ తల కప్పుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు హిజాబ్, బోర్కా వేసుకోవాల్సిన నిబంధన ఉంది. ఈ దేశంలో మహిళ ఒంటరిగా బయటకు వెళ్లడం కూడా నిషేధం. అంతేకాకుండా బహిరంగ ప్రదేశంలో పురుషుడు, మహిళ కలిసి సరదాగా ఉంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పురుషులు కూడా ఇక్కడ గడ్డం పెంచుకోవడం తప్పనిసరి. అలాగే ఇక్కడ పక్షులను ఇంట్లో బంధించడం, గాలిపటాలు ఎగరవేయడం, టీవీ చూడడం కూడా కఠినంగా నిషేధించబడింది. ఇంటర్నెట్ సౌకర్యం కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ రోజు ఇస్లామిక్ రంగంలో మునిగిన ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం దేశంగా గుర్తించబడినప్పటికీ ఈ దేశంలో అతిపెద్ద బుద్ధ విగ్రహం లభించిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అలాగే అనేక ఇతర విగ్రహాలు కూడా ఉన్నాయి. వీటిని 2001లో ధ్వంసం చేసి సత్యాన్ని తొలగించారు. దేశంలో కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఈ దేశం యొక్క డ్రై ఫ్రూట్స్ చాలా మంచి నాణ్యత కలిగి ఉంటాయి. వీటిని పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ ప్రజలు కార్పెట్ తయారీలో కూడా అద్భుతమైన నైపుణ్యం కలిగి ఉన్నారు. ఆఫ్ఘనిస్తానీల చేతిలో కళాత్మక మాయాజాలం ఉందని చెప్తారు. అందుకే ఈ దేశంలో తయారయ్యే కార్పెట్లు, గాలీచాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇక ఈ దేశ మహిళలు కూడా అందానికి సాక్ష్యంగా ఉన్నారు. గోరీ గోరీ చర్మం, గులాబీ పెదవులు, మత్తెక్కించే పెద్ద పెద్ద కళ్ళు ఇక్కడ ఉండే యువకుల గుండెను కొల్లగొడతాయి. ఆఫ్ఘనిస్తాన్ యొక్క జాతీయ ఆట మీకు చాలా ప్రత్యేకమైన, విచిత్రమైన, ఆసక్తికరంగా అనిపిస్తుంది. దీని పేరు బుజ్కషి. దీనికి ప్రజలు ఫిదా అవుతారు. ఈ ఆట 2 జట్ల మధ్య ఆడబడుతుంది. వీరు ఒక మేకను పట్టుకోవాలి. ఎవరు మొదట పట్టుకుంటారో వారు విజేతలు. ఈ ఆటలో భాగం కావడానికి స్థానికులు ఎదురు చూస్తారు. అలాగే పర్యాటకులు కూడా దీనిని ఆస్వాదించడానికి దూరం నుండి వస్తారు. ఈ ఆటతో పాటు ఇక్కడ చేతిలో బ్యాట్ పట్టుకున్న కొంతమంది క్రికెట్ ప్రేమికులు కూడా కనిపిస్తారు. ఈ రోజు యువత క్రికెట్ పై ప్రత్యేక ఆసక్తి కలిగి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ యొక్క అనేక ఆటగాళ్లు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఆడుతూ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇది మీకు తెలిసిన విషయమే. ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక అటువంటి దేశం. ఇక్కడ పత్రికా స్వేచ్ఛను దారుణంగా అణచివేయబడింది. ఇక్కడ ఏ వార్తనైనా అధికారంలో ఉన్నవారి అనుమతి లేకుండా ఇంటర్నెట్ లో పోస్ట్ చేయలేము. ఎప్పుడు ఏమి ఎలా మాట్లాడాలో అధికారంలో ఉన్నవారే నిర్ణయిస్తారు. ఈ దేశ కరెన్సీ ఆఫ్ఘాన్. దీని భారతీయ రూపాయలలో విలువ 1.17. కాబట్టి భారీ బడ్జెట్ తో రాండి. భద్రతా బాధ్యత మీ భుజాలపైన ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ యొక్క అసురక్షిత వాతావరణాన్ని చూస్తే ఇక్కడికి రావడం కొంచెం ప్రమాదకరం కావచ్చు. కాబట్టి ఇది పూర్తిగా మీపై ఆధారపడి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.